ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని. నీటి మూలంగా ఆత్మ మూలంగా. అవునండి, బాప్తిజంలో నీటిలో సమాధి చేయబడి తిరిగి మరలా పుడుతున్నాం. క్రొత్త జన్మిది. దేవుని లెక్కల్లో, దేవుని రికార్డ్స్లో నువ్వు ఆ రోజే పుట్టావు. తల్లి గర్భంలో పుట్టిన రికార్డులు గవర్నమెంట్ రాసుకుంటుంది, కానీ బాప్తిజం ద్వారా మళ్ళీ పుట్టిన రికార్డు ఎవరు రాసుకుంటారు? ఇది దేవుని కోసం పుట్టిన జన్మ, నీటి మూలంగా ఆత్మ మూలంగా కలిగిన జన్మ. ఎప్పుడైతే మీరు బాప్తిజం తీసుకున్నారో మీలోనికి ఏం ప్రవేశిస్తుంది? పరిశుద్ధాత్మ. అంటే క్రొత్త ఆత్మను కలిగి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు గనక దీన్ని క్రొత్త జన్మ అన్నాడు. అంటే పాత జన్మను వదిలేసి క్రొత్త జన్మ పొందితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అది బాప్తిజంలో ఉంది. బాప్తిజం ఆచారం కాదండి, అది తీసుకోకపోయినా పర్వాలేదని బ్రతికితే నీ కర్మ, అది తప్పు. నిన్నెవరో మోసం చేస్తున్నారు. బాప్తిజం లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు జీవితాంతం చర్చికి వచ్చి వెళ్ళొచ్చుగాక, బాప్తిజం లేకపోతే పరలోకానికి మాత్రం వెళ్ళవు. చర్చికి వచ్చేళ్ళు కానీ నువ్వు రికార్డులో, దేవుని రికార్డులో నీ పేరు నమోదు చేసుకోలేదు.